ఆ రికార్డు గ్రూవ్ని కట్ చేసేది సూది. ఆ సమయానికి తగినట్టుగా ఆ సౌండ్ ఇంజనీరు చేతులు ఊపితే ప్రారంభించడం, చేతులు మళ్ళీ ఊపితే ముగించడం చేసేవారు. ఆవిడ చెప్పారు, నేను 10 మందికి 15 మంది ముందు పాడాను, 50 మంది ముందు, 200 మంది ముందు పాడాను. ఈ రికార్డింగ్ కోసం ఒక చిన్న చెక్క పెట్టిలాగా ఉంటుంది, దానికి ముందు అద్దాలు ఉంటాయి, ఆ లోపల కూర్చోబెడతారు, ముఖంలో ఒక మైక్ ఉంటుంది. ఆ రోజుల్లో కచేరీలకి మైక్ ఉండేది కాదు. ముఖంలో మైక్ పెడతారు, వాడు ఏదో ఇలా ఇలా అంటాడు, అప్పుడు మొదలు పెట్టాలి, ఇలాగంటాడు, అప్పుడు ముగించేయాలి. ఒక్కోసారి ఈ 1.5 నిమిషాలు కాదు 3.5 నిమిషాలు వచ్చే మామూలు రికార్డుకి పాట ముందు అయిపోతే అతను ఇలాగనేవాడు, మేము ఆలాపంతో ముగించేవాళ్ళం, ఆలాపంతో ప్రారంభిస్తారు, ఆలాపంతో ముగించేవాళ్ళం ఆ 3 నిమిషాల 15 సెకండ్ల వరకు అని కూడా చెప్పారు. ఇవన్నీ నాకు తెలిసి తెలియని కాలంలో, చిన్నప్పటి నుంచి గ్రామ్ఫోన్ రికార్డులు అంటే నాకు సరదా. ఆవిడ పాటలు అమ్మ దగ్గర చాలా ఉన్నాయి. ఆమెకు ఆభరణాలంటే చాలా మోజు. ఒంటి నిండా రత్నాల వజ్రాల నగలతో ధగధగలాడుతూ కనిపించడం ఆమెకు సరదా. మామూలు వజ్రాల దుద్దులే కాక ముక్కుకి ఇరువైపులా ముక్కు పుడకలు, మెడలో రకరకాల కంఠాభరణాలు, బరువైన వడ్డాణం, అరవంకీలు, దండకడియాలు, గాజులు, కంకణాలు, కాళ్ల పట్టీలు, మట్టెలు మొదలైన ఉండేవి. ఆ రోజుల్లో వేశ్యా వ్యతిరేక ఉద్యమం రావడం, దేవదాసి వ్యవస్థను వేశ్యావృత్తిగా పరిగణించి దాన్ని రద్దు చేయాలన్న ప్రయత్నం ముమ్మరంగా సాగుతూ ఉండడం వల్ల 1907-8 నడుమ ఆమె నృత్య ప్రదర్శనలు మానివేసింది. క్రమక్రమంగా గాత్ర కళాకారిణిగా ధర్మ ప్రసంగాల ద్వారా సనాతన ధర్మ ప్రచారం చేసే ఆధ్యాత్మిక గురువుగా ఆమె తన దారిని మళ్లించుకుంది. నాగరత్నమ్మాళ్ మాతృభాష కన్నడమైన, తమిళదేశంలో ఉండి తమిళంలో విద్వాంసురాలైన, తెలుగు పట్ల ఆమెకు ప్రత్యేకమైన ఆసక్తి, గౌరవం ఉండేవి. ముద్దుపళని రచించిన రాధికా స్వాంతనం అనే ప్రబంధాన్ని మాణిళ్ల ప్రెస్లో ముద్రింపజేసి దేవదాసీలు కావ్యరచనలో అగ్రగణ్యులు అన్న విషయాన్ని ప్రపంచానికి చాటిన భాషాభిమాని నాగరత్నమ్మాళ్. 1910 నుండి ఆమె రాజమండ్రి, బొబ్బిలి, వెంకటగిరి మొదలైన ప్రాంతాలకు రావడం మొదలుపెట్టింది. ఎన్నో కవి సమ్మేళనాలకు ఆమె గౌరవ అతిథిగా వచ్చేది. మద్యపానం అనే మరో తెలుగు గ్రంథాన్ని, పంచీకరణ భౌతిక వివేక విలక్కం అనే తమిళ గ్రంథాన్ని కూడా ఆమె రచించారు. సంఖ్యాపరంగా కూడా ఆమె దాదాపు 26 సంవత్సరాల్లో 146 పట్టణాల్లో 1235 కచేరీలు చేసిందంటే మనం ఇవాళ తప్పక ఆశ్చర్యపడతాం. ఒక్క మద్రాసులోనే 849 కచేరీలు చేసిన ఏకైక మహిళా కళాకారిణామే. క్రమంగా మద్రాస్ మ్యూజిక్ అకాడమీ గౌరవం పొందడమే కాకుండా దానికొక రూపురేఖలు కల్పించడంలోనూ ఆమె పాత్ర గొప్పది. సాధించేనే ఓ మనసా 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 సాధించేనే నా చిన్నతనంలో ఇప్పుడు విజయవాడ అనే పేరు ఉన్నటువంటి ఊరు బెజవాడ అని పేరు. అప్పుడు నేను మా గురువు గారు గాయక సార్వభౌమ పారుపతి రామకృష్ణయ్య పంతుల వారి వద్ద నేను సంగీతం నేర్చుకునే రోజులు. నేను రోజు వారింటికి నేను సైకిల్ తొక్కుతూ వెళ్ళేవాడిని.
అలా ఒకరోజు వెళ్ళినప్పుడు మా గురుగారి దగ్గర ఒక బొద్దుగా ఒక ఆవిడ కూర్చుని ఉంది. మా గురువుగారు ఆవిడ మాట్లాడుకుంటున్నారు. సరే వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు నేను డిస్టర్బ్ చేయాలి అని బయటకు వచ్చేసాను. ఆ తర్వాత ఆవిడ వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను మా గురుగారి దగ్గరికి వెళ్ళాను. కానీ ఎవరిని అడుగుతానో అడగను కదా, ఆ రోజుల్లో భయం కదా. మా గురుగారు చెప్పారు, నాయన ఈవిడెవరో తెలుసా నీకు? ఈవిడ పేరు బెంగళూరు నాగరత్నమ్మ గారు. ఆ తర్వాత తెలిసింది బెంగళూరు నాగరత్నమ్మ గారు ఎవరంటే త్యాగరాజస్వామిని ఉద్ధరించడానికి పుట్టినటువంటి ఒక వ్యక్తి. ఆవిడికి మరి ఎందుకో తెలియదు, త్యాగరాజస్వామి దైవం, సకలం త్యాగరాజస్వామి. ఆవిడ ఇప్పుడు త్యాగరాజ సమాధి ఉన్నటువంటి తిరువయ్యారులో త్యాగరాజస్వామిని ఎక్కడ సమాధి చేశారో ఆవిడ తెలుసుకుని ఆ శ్మశానం తక్కువని ఆ శ్మశానం మార్చేసి ఇంకొక చోటికి ఆ శ్మశానం కొని త్యాగరాజస్వామి ఉన్న చోట ఒక చిన్న విగ్రహం పెట్టి ఒక చిన్న ఆలయం కట్టారు. ఆ తర్వాత క్రమంగా ఆవిడకు ఉన్నటువంటి ఆస్తి మంగళసూత్రాల దగ్గర నుంచి కూడా అమ్మేసి అక్కడ త్యాగరాజస్వామికి ఒక ఆలయం కట్టి ప్రతి సంవత్సరం ఆయన ఒక ఆరాధన మహోత్సవాలు చేయాలని చెప్పేసి ప్రారంభించారు ఆవిడ. అలా ఏ ముహూర్తాన్ని ప్రారంభించారో ఈ రోజున కూడా అది జరుగుతోంది. తర్వాత అది పెద్ద ఆలయం అయిపోయింది, పెద్ద క్షేత్రం అయిపోయింది. నా అదృష్టం ఏమిటంటే నేను ఆవిడని చూశాను. ఇంత గొప్ప కళాకారినికి దైవభక్తి, మాతృభక్తి, గురుభక్తి మెండుగా ఉండేవి. ఎన్నో ఆలయాల్లో పూజలు జరిపించేది, అన్నదానాలు చేసేది, ఎంతోమంది కళాకారులకు సాయం చేసేది. ఆమె ఇంటిలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉండేది. దానికి ఒక బ్రాహ్మణుడొచ్చి పూజ చేసి వెళ్లేవాడు. ఆమె గొప్ప ఉపాసనురాలని, ఆమె ఆశీర్వదిస్తే అంతా మంచి జరుగుతుందని ప్రజలు విశ్వసించేవారు. క్రమంగా ఆమెకు ఎన్నో బిరుదులొచ్చాయి. విద్యాసుందరి, గానకళా విశారద ఆ బిరుదుల్లో ప్రధానమైనవి. డాక్టర్ కేసరి గారి గృహలక్ష్మి స్వర్ణ కంకణాన్ని కూడా ఆమె పొందారు. 1921లో ఒకనాటి రాత్రి త్యాగరాజస్వామి ఆమెకు కలలో కనిపించి దీవించారు. తరువాతి రోజు ఆమెకి తన గురువు బిడారం కృష్ణప్ప గారి నుండి ఒక ఉత్తరమొచ్చింది. తిరువయ్యారులో త్యాగరాజస్వామి సమాధి ఉంది. ఆయన శిష్యులు క్రమంగా వాలాజీపేట, తిలైస్థానం, ఉమయుల్పురం శాఖలుగా విడిపోయారు. త్యాగరాజస్వామి వారికి మగ సంతానం లేదు. కూతురి కొడుకు కొన్నేళ్లు శ్రాద్ధకర్మ చేశాడు. 1903 నాటికి ఆయన సమాధిని గురించి పట్టించుకునేవారే లేకపోయారు. ఆ రోజుల్లో ఆయన్ని సమాధి చేసిన చోట ఒక దిమ్మె కట్టారు. దానిపైన ఒక తులసి మొక్క నాటారు. చుట్టూ ముళ్ల పొదలు. అసలు సమాధి ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఉమయాల్పురం కృష్ణసుందర భాగవతులనే శిష్యులు సమాధిపై గ్రానైట్ పలకలు పరిపించారు. చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయించారు. ఒక తోటమాలిని పెట్టారు. రోజూ 2 సార్లు దీపం వెలిగించి నైవేద్యం పెట్టేందుకు ఒక బ్రాహ్మణుణ్ణి కూడా పెట్టారు. గొప్పమైన స్థలం ఇది. తిరువయ్యారు పంచనద క్షేత్రం, మహాక్షేత్రం. ఇవి త్యాగరాజస్వామి తాతగారు ఆంధ్ర నుంచి గిరిరాజ కవిని, ఆయన ఇక్కడ రామాయణం కథ చెప్పింది కోసం ఇక్కడ వచ్చారు. తంజావూరు ప్రాంతానికి వచ్చారు. ఆయన తండ్రి రామబ్రహ్మం, ఆయన కొడుకు త్యాగరాజస్వామి, ఆయన అన్నగారు జల్పేశ బ్రహ్మం. అంటే ఆంధ్ర నుంచి వచ్చిన కాకర్లా నుంచి, ఇంటి పేరు కాకర్లా, భారద్వాజ గోత్రం. స్వామి పుష్య నక్షత్రాలో జనించారు ఆయన. త్యాగరాజస్వామి తిరువారూరులో పుట్టి ఇక్కడ ఆయన ఇల్లు, ఆయన జీవితం అన్ని ఈ ఊరు తిరువయ్యారు. స్వామి సమాధి అయింది 1847, 4th జనవరి 1847 ఆయన సమాధి అయింది. త్యాగరాజస్వామి అన్నగారు జల్పేశ బ్రహ్మం గారు, ఆయన కొడుకు సదాశివ బ్రహ్మం గారు, ఆయన కొడుకు రాముడు భాగవతర్ గారు, ఆయన కొడుకు శ్రీనివాస భాగవతర్ గారు, మళ్ళీ నేను త్యాగరాజ శర్మ అని నా పేరు, నా కొడుకు రాఘవ శర్మ. ఇట్లా పరంపరగా మేము అన్నడు స్వామి సమాధి నుంచి పరంపరగా పూజ చేసుకుని వస్తాము. ఇక్కడ త్యాగరాజస్వామి